5:30 5:05 అనుకుంటాం. మేము చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఇంతకాలం నుంచి మాకు ఏదన్నా అవకాశం దొరుకుతుందేమో. ఈరోజు ప్రభు చెప్పారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళిపోమని. మేము చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం అని చెప్పారు. అదే చూసారా, పర్వతాన్ని చదును భూమిగా చేస్తాడు. అంటే మనకి ఇంకా ఉన్న ఆటంకాలు కూడా ఇవాళతో తొలగిపోయినాయి అనే అర్థం. కాబట్టి మీరు పాపానికి దూరంగా పారిపోండి, దేవుడి పనిలో లీనమైపోండి. దేవుడు మీ పని చేస్తాడు. ప్రార్థన చేద్దాం. విజయ్ గారు, చెల్లెలు గారు కుటుంబాన్ని దీవించండి. మరి వారి అబ్బాయి సింగపూర్ వెళ్ళాడు, మంచి స్థితిలో నియమించండి. అలాగే విజయ తల్లి గారిని టైఫాయిడ్ నుంచి విడుదల చేయండి. తగిన సమయంలో సువార్తరాజు అక్కడి నుంచి ప్రయాణమై ఇక్కడికి వచ్చి వెంటనే మీరు నిర్ణయించిన వివాహం జరిగించమని మరి సువార్తరాణి భర్తను ప్రభు దగ్గరికి బలంగా నడిపించమని, అబ్బాయి దూర ప్రయాణంలో మంచి పని అనుగ్రహించాలని, ఆర్థిక ఇబ్బందులు అప్పుల నుంచి విడుదల కలగాలని, అమ్మాయి అత్తగారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగాలని, మావయ్య కోడళ్లకు పిల్లలు లేరు, టైఫాయిడ్ జ్వరం నుంచి తల్లి రక్షించబడాలని, ఈ కార్యాలన్నీ కూడా సువార్త ఏర్పాటు చేయటం ద్వారా ప్రభువు నెరవేరుస్తాడని నమ్ముతూ, ప్రభువా మేము ప్రార్థించినవన్నీ మీరు నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మాకు మీ సన్నిధి దయచేయమని. అమ్మగారిని హాస్పిటల్లో జాయిన్ చేయాలంటే కూడా మాకు సువార్త ఉంది అని సువార్తకు ప్రాధాన్యత ఇచ్చి మరి ఆవిడ్ని నీకు వదిలిపెట్టారు. స్వస్థపరచమని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రక్షణ పొందాలి. విజయ్ గారి చెల్లెళ్ళు రక్షణలోకి రావాలి. ఆ అబ్బాయి రాత్రి వచ్చాడు, నాకు ఒక 100 రూపాయలు ఇచ్చాడు. ఏంటబ్బాయి అన్నా, మళ్ళీ ఇచ్చేయండి అన్నాడు. అదేంటి, మీరు ఇచ్చిన డబ్బులతోటి నేను ప్రయాణం అవుతున్నాను అన్నాడు. చాలా సంతోషం. నా చేతుల నుంచి మళ్ళీ నీ చేతిలోకి అంటే దీనికి అర్థం తెలుసా? ఆ అబ్బాయి దగ్గర 5 రొట్లు 2 చేపలు ఉన్నాయి. 5 రొట్లు 2 చేపలు ప్రభువుకి ఇచ్చారు. ప్రభు ప్రార్థన చేశాక 5,000 మంది తిన్నారు. హల్లెలూయా. అలాగే ఆ డబ్బులు నా చేతికి వచ్చాక అది కొన్ని వేల లక్షల రూపాయలుగా దేవుడు మారుస్తాడు. మరొకసారి కూటం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ అబ్బాయికి ఊహించినటువంటి ఉద్యోగాన్ని నేను ఇస్తున్నాను. దేవుని స్తోత్రం. మరొకసారి అలా అనుమానంగా చూడవు, ప్రతిదీ జరుగుతుంది. నీకు అనుమానం పుట్టాక నువ్వు పుట్టినట్టున్నావు. అనుమానంగా చూడు, ప్రార్థనకు రావు. రేపటి నుంచి ఖచ్చితంగా వస్తానంట. గోడ మీద రాసుకోవాలి. ఎందుకంటానంటే మీలో కొంతమంది ముఖాలు నాకు తెలిసిపోతాయి. ఉద్యోగం వస్తుందా రాదు,
వస్తుందా అంటే రాదు, వస్తుందంటే వస్తుంది, జరుగుతుందంటే జరుగుతుంది. కాబట్టి ఆయన చేతిలోకి వెళ్ళాక దాని విలువ మారింది. ఆయన చెయ్యి వేరు, మన చెయ్యి వేరు, ఆయన హృదయం వేరు, మన హృదయం వేరు, అన్నీ అలాగే మారిపోతాయి. ఆయన చేతిలోకి వెళ్ళాక అద్భుతాలు జరుగుతాయి. మాట ఇస్తున్నాను, మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహిస్తాడు. మంచి ఉద్యోగం వచ్చాక వాళ్ళమ్మ పరిగెత్తుకుని మందిరంలోకి వచ్చి రక్షణ పొందాలి. దేవుని స్తోత్రం. ఎలా రావాలి? పరిగెత్తుకుని రావాలి. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. ఒక్క మాటలో సృష్టి చేసిన, ఒక్క మాటలో సృష్టి చేసిన, నీకు అసాధ్యమైనది ఏమున్నది, నీకు అసాధ్యమైనది ఏమున్నది. లాజరు లాజరు లాజరు, లాజరు అని పిలువగా చనిపోయినా, అని పిలువగా చనిపోయినా, లాజరు బ్రతుకలేదా, లాజరు బ్రతుకలేదా. అసాధ్యమైనది ఏమున్నది. దృష్టి వారితో చూడమన్నా, గుడ్డివారితో చూడమన్నావు, దృష్టి వారితో నడవమన్నా, గుడ్డివారితో నడవమన్నావు, భూమి వారితో నిలబడమన్నావు, గుడ్డివారితో నిలబడమన్నావు, పడి ఉన్న వారితో నిలవమన్నావు, పడి ఉన్న వారితో నిలవమన్నావు. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. సమస్తము నీకు సాధ్యమే, సమస్తము నీకు సాధ్యమే. నిన్నే నేను నమ్ముకున్నాను, నిన్నే మేము నమ్ముకున్నాము, నీవు తప్ప మాకు ఎవ్వరు లేరు, నీవు తప్ప మాకు ఎవ్వరు లేరు. నీవు పలికితే జరుగును
మాట వింటాయి. భూమి ఆకాశములు నీ మాట వింటాయి. పక్షులు జంతువులు నీ మాట వింటాయి. పక్షులు జంతువులు నీ మాట వింటాయి. సమస్త సృష్టి నీ మాట వింటాయి. సమస్త సృష్టి నీ మాట వింటాయి. ప్రేమతో నీవు చేసిన మనిషి. ప్రేమతో నీవు చేసిన మనిషి. నీ మాట వినక నశించుతున్నాడు. నీ మాట వినక నశించుచున్నాడు. ప్రేమతో నీవు చేసిన మనిషి. ప్రేమతో నీవు చేసిన మనిషి. నీ మాట వినక నశించుతున్నాడు. నీ మాట వినక నశించుచున్నాడు. అయినా నీవు విడువవు కాదా. అయినా నీవు విడువవు నాదా. రక్షించుతావు బలపరచుతావు. రక్షించుతావు, బలపరచుతావు. మారు మనసు పొందుమని. మారు మనసు పొందుమని. ఎల్లప్పుడూ చెబుతూ ఉంటాం. ఎల్లప్పుడూ చెబుతూ ఉంటావు. ప్రేమ ఎంతో గొప్పది దేవా. నీ ప్రేమ ఎంతో గొప్పది దేవా. ఆరాధన, గాయము చేయువాడు, గాయము కట్టువాడు. హృదయందించువాడు, బ్రతికించువాడు. సమస్త క్రియలు చేయువాడు. ఆరాధనకు యోగ్యుడు. ఆత్మతో సత్యముతో కూర్చుందాం. ఆ పిల్లకి క్రమశిక్షణ నేర్పాలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న ఆరాధనలో కూడా మీ కూతురు ఆ పక్కన ఉన్న పిల్లతో గారం చేస్తే నాశనం అయిపోతారు. ఏమనుకుంటున్నాను? జాగ్రత్తగా ఉండాలి. రాత్రి విన్నాం పిల్లల్ని ఎలా పెంచాలి. క్రమశిక్షణ. దేవుడి పిల్లలు తెయ్యాలవ్వకూడదు. గారాలతోటి నాశనం చేయకూడదు.
తర్వాత మీకు దొరకరు. పెద్దోళ్ళు అయ్యాక మీకు ఎప్పటికీ దొరకరు. ప్రమాదకరమైన పరిస్థితి మీరే తెస్తారు మీ పిల్లలు. మొక్కై వంగనిది మానై వంగదు. నేను ఒక మాట చెప్పాను, ఉద్యోగం వస్తుందని. ఇంటికి వెళ్ళి పట్టుకుంటాను. ప్రభువా, మరి నీ దాసుడిని మాట ఇచ్చాను, ఆ అబ్బాయికి మంచి ఉద్యోగం వస్తే ఆ అమ్మాయి రక్షణ పొందుతుంది, కొంత పొందుతుంది, దేవునిస్తాం, తప్పకుండా చేయండి అని అడుగుతాం. తెల్లవారుజామున ఆయన్ని గట్టిగా పట్టుకుంటాం. ప్రకాష్ కొడుకు గురించి కూడా గట్టిగా పెట్టాం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా వింటాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి శ్రద్ధగా విందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. జాగ్రత్తగా విందాం. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలనంద ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకుని వీటిని గురించి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారంతో దుర్బోధను చుండుము. నిన్నెవరిని తృణీకరింపనీయము. ఇంకా బాగా చదవాలి. చాలా జాగ్రత్తగా మనం దేవుని మాటలు వినాలి. మీరు చాలా మంది చాలా మారాలి, మార్పు రాలేదు. నాకు కొన్ని దర్శనాలు చూపిస్తున్నాడు మీలో కొంతమంది గురించి. అస్సలు మారలేదు. పైకి భక్తి గలవారుగా నటిస్తున్నారు, లోపల భక్తి లేదు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఇది లోపల లేని భక్తి పైకి చూపించే ప్రయోజనం ఉండదు. మనం వేషధారులం కాదు. మన భక్తి దేవుడు మెచ్చే భక్తిగా ఉండాలి. డబ్బు కోసము, లోకం కోసము భక్తి మంచిది కాదు. చాలామంది మోసగాళ్ళు, వేషగాళ్ళు, సేవకులు మీకు అలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని మాయ మాటలు, మోసం మాటలు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకుని అబద్ధం చెప్తున్నారు. కానీ దేవుడు చేసే మొదటి కార్యం ఇక్కడ చెప్పబడింది. ఈరోజు దేవుడు ఏం చేస్తాడు, దేవుడి దగ్గరికి వస్తే ఏం చేస్తాడు, మనమేం చేయాలి అని 2 విషయాలు ఇక్కడ చెప్పబడింది. తర్వాత రక్షణ పొందిన తర్వాత మనం బ్రతికే విధానాన్ని బట్టి ఆశీర్వాదాలు ఉంటాయి. మన విధానం బాగోలేనప్పుడు ఆశీర్వాదం రాదు. ఉదాహరణకు పెళ్లి కావాల్సిన అమ్మాయి హృదయం కపటంగా, సంకుచితంగా, లోకం మీద, డబ్బు మీద ఉన్నప్పుడు అలాంటి భర్త దొరుకుతాడు. అప్పుడు దేవుడిని అడుగుతుంది, నాకు ఎలాంటి మొగుడు దొరికాడు ఏంటంటే, దేవుడు అంటాడు, నువ్వు ఎలాంటి దానివో నీకు అలాంటి మొగుడే దొరికాడు. దేవుని స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మార్పు చెందే కొలది మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇక్కడ సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప. దేవుడు ఏ మనుషుల్ని వేరుగా చూడడు, అందరూ ఒకటే. ఎందుకంటే
ఒక మనిషి నుంచి ఇంతమంది మనుషుల్ని చేశాడు. ఆ ఒక మనిషి దేవుడి నుంచి వచ్చాడు. కాబట్టి మనుషులందరూ దేవుడి పిల్లలే. మర్చిపోకండి, వాళ్ళు ముస్లిమ్స్ అయినా హిందువులైనా ఏ మతస్థులైనా మతాలన్నీ పుట్టిన తర్వాత వచ్చాయి, పుట్టక ముందు లేవు. ఆ పిల్లవాడు ఎదిగేటప్పుడు ఓహో నేను హిందువును లేదని ఇంకా అనుకుంటాడే తప్ప పుట్టినప్పుడు లేదే. దేవుడి పిల్లవాడు, అందరూ దేవుని పిల్లలు. ఈ మతాలన్నీ కూడా తర్వాత వచ్చినాయి, ముందు రాలేదు. కాబట్టి మనిషి దేవుని పోలికలో ఉన్నాడు. ఏ మతంలో ఉన్నా మనిషి దేవుని పోలికలో ఉన్నాడు. రాత్రి మనం సువార్త చేసాం, ఆ ఇంటి నిండా ఫోటోలు ఉన్నాయి, కానీ వారికి తెలియదు. కానీ వాళ్ళని దేవుడు ప్రేమించాడు. మా ఇంట్లో ఉన్న ఫోటోలు ప్రపంచంలో ఎవరింట్లోనే లేవు. ఒక పెద్ద బండి అయినా దాని బండి మీద పంపితే, కానీ దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమ వేరు. దేవుడు ఆ ఫోటోల్ని వాటిని చూడటం, మనిషిని చూస్తాడు. ఏ మనిషి నశించిపోకూడదని దేవుడు అనుకుంటాడు. కాబట్టి సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప. ఇప్పుడు దేవుని కృప ఎవరి మీద ఉందంటే మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషి మీద దేవుని కృప ఉంది. దేవుని వస్తుంది అంటే దేవుడికి భేదాలు ఉండవు. మనకు చాలా భేదాలు ఉంటాయి కదండి. ఒక సంఘం ఉంది, పేరు చెప్పండి. మీరెవరితోటి కలవకు, మీరెవరితోటి మాట్లాడకు, మీరెవరి దగ్గరికి వెళ్ళకు. నేను పక్కకి కేకేసిన, ఏం చెప్తున్నావు అన్నా, మనం అలా ఉండాలి అన్నాడు. మరి దేవుడు ఎందుకు వచ్చాడు నా దగ్గరికి అన్నాడు. అంటే అన్నాడు, మరి నేను అన్యంగా ఉన్నప్పుడు, అన్యుడిగా ఉన్నప్పుడు, భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నప్పుడు మరి దేవుడు నా దగ్గరికి ఎందుకు వచ్చాడు? దొరగొక్కున్నాడు. అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరికీ సువార్త ప్రకటించాలి. నువ్వు చేస్తున్న విగ్రహారాధన తర్వాత మొట్టమొదట నువ్వు దేవుడి బిడ్డవని చెప్పాలి వాళ్ళకి, దేవుని స్తోత్రం. అంతేగాని వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వీళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. బాబోయ్ వాళ్ళ ఇంట్లో ఎన్ని ఫోటోలు ఉన్నాయో. పౌలు సువార్త ప్రకటించి దేవాలయంలో పడుకునేవాడు, విగ్రహాల గుళ్ళో పడుకునేవాడు. ఎవరో అడిగారు పౌలు గారిని, ఏమన్నా అక్కడ పడుకున్నారు ఏంటంటే, ఆయన అన్నీ ఏం చేస్తాయి అన్నాడు. అవి ఏం చేస్తాయి మీకు తెలుసా? ప్రమాదం విగ్రహాలతో కాదు, మనుషులతోటి. దేవుని స్తోత్రం. అవి ఏం చేస్తాయి? ఎక్కడుంటే అక్కడ ఉంది. ఈ మనిషే ప్రమాదం. కాబట్టి అందరినీ ప్రేమించాలి, అందరికీ సువార్త ప్రకటించాలి. ముఖ్యంగా దేవుణ్ణి ఎరగని వారికి మనం దేవుడి గురించి చెప్పాలి. కాబట్టి మనము ఏమేమి వడుతులు పెట్టాలి? దేవుడికి ఇష్టలుగా ఉండాలంటే మనం ఏమేమి వదిలిపెట్టాలి? మొదటిది భక్తిహీనత. చెప్పండి. అంటే మనకేముండాలి? భక్తి ఉండాలి. చాలా మందికి ఏముండదు, భక్తి ఉండదు, నామకార్థంగా ఉంటారు. ఆ భక్తిహీనత వదిలిపెట్టాలి. రెండు, ఇహలోక సంబంధమైన దురాశ. చెప్పండి. దురాశలు వదిలిపెట్టాలి. నేను ఎంతలో ఉన్నానో దాంట్లో సంతోషంగా ఉంటాను. హల్లెలూయా. నాకు దేవుడు ఏది ఇచ్చాడో దానితోటి సంతోషంగా ఉండాలి. ఒక అమ్మాయి అంటాడు అమ్మతో, ఇదేమి ఇల్లు, వాళ్ళ ఇల్లు చూడు ఎంత బాగుందో. ఈ అమ్మాయికి దురాశ కదా. వాళ్ళ ఆయన చూడు ఎంత బాగున్నాడు అంటుంది రేపు. వాళ్ళ ఆయన నీకెందుకు, వాళ్ళ ఆవిడ నీకెందుకు. ఈ దరిద్రపు ఆశ, చాలా దురాశ. ఉన్నదానితో తృప్తి పొందేటటువంటి జీవితం లేదు. నాకు దేవుడిచ్చిన దానితో తృప్తి పొందుతున్న వారే దురాశ లేని వారు. హల్లెలూయా. మనిషికి ఆశ ఉండాలి, కానీ ఏముండకూడదు,
చెప్పాలి. దురాశ ఉండకూడదు. ఏముండకూడదు? యేసు ప్రభు ప్రార్థన చేశాడు, మాకు అనుదినాహారం నేడు మాకు దయచేయండి. అయితే మన ప్రకారం ఏం చేయాలంటే, నాకు సంవత్సరానికి సరిపడగా మాంసం కూరలు, చేపల కూరలు, సన్న బియ్యం, నూనె డబ్బాలు అని అడగాలి. అలా అడగలేదు. ఏ రోజు ఆహారం ఆ రోజు పెట్టమన్నాడు. ఎక్కడికక్కడ ఈ రోజు కూడా వంకాయ కూర అంటుంది. అసలు అన్నం ఉన్నందుకు సంతోషించు. ఏ కూర అయితే ఏంటి, ఏదైతే అర్థం మీకు. ఏ వస్త్రం ఉంటే ఏంటి, ఏది ఉంటే ఏంటి. శరీరాన్ని కప్పుకోవటానికి వస్త్రం, శరీరాన్ని పోషించుకోవటానికి ఆహారం ఉంటే చాలు. హల్లెలూయా. అన్న వస్త్రములు గలవారు. దాన్ని మించిన అన్నీ ఏం చెప్తాడు దేవుడు? చెప్పాలి. దురాశ. చెప్పాలి. చెప్పాలి. ఈ రోజుల్లో ప్రపంచం అంతా పాడైపోవటానికి కారణం ఏది? ఉన్నదానితో తృప్తి లేదు. మిమ్మల్ని ఆత్మను ఎలా అడుగుతున్నాను అనుకోక, నాకేముందో దానిలో తృప్తిగా ఉన్నవన్న వరకు కుడి చేసి చూపించారు. ఉన్నారా? మీకేం బాధ వచ్చింది? నీకున్నది ఎవరికి ఉందో తల్లి. ఉన్నావా తృప్తిగా? నువ్వు ఎత్తాడా? నువ్వు ఎత్తావా? ఎత్తినట్టుగా అనమాట. ఆనందం. తృప్తిగా ఉన్నావా? ఓకే. కాబట్టి దురాశ విడిచిపెట్టాలి. శుభప్రదమైన నిరీక్షణ. చెప్పండి.
నేను ఈ తిండిపోతున్న ఇష్టపడినండి. మనకు లేని దాన్ని ఎందుకు సరిపోతలేదండి? 100 రూపాయలతో బతికాం, 1000 రూపాయలతో బతికాం. 1,00,000 రూపాయలు ఇస్తుంటే ఆ 1000 రూపాయలతో బతికినందువల్ల 1,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు 90,000 వెనకేసుకోగలుగుతున్నాం. హల్లెలూయా. దాంతో అన్ని కొనుక్కోగలుగుతున్నాం. మాకు ఆ జీవితం మర్చిపోలేదు, అందుకే డబ్బులు మిగులుతున్నాయి. మీరేంటంటే ఒకరోజు రాజు, ఒకరోజు దరిద్రుడు అన్న జీవితం. 1వ తారీఖునో 2వ తారీఖునో ఎవరో డబ్బులు ఇస్తారు, 4 రోజుల్లో అయిపోవాలి. అది మళ్ళీ 5 రోజుల నుంచి సైజ్ అవ్వాలి. ఇదేం దరిద్రం జీవితం? ఎందుకు దరిద్రం వచ్చింది మనకి? దురాశ వల్ల. మీరు ఆ జీవితానికి అలవాటు పడిపోతే మీ దగ్గర బోల్డ్ డబ్బులు ఉంటాయి. మీరు రోజుకి 100 రూపాయలతోటి కుటుంబాన్ని పోషించుకోగలిగినప్పుడు, మీకు 1000 రూపాయలు వచ్చినప్పుడు 900 మిగులుతాయి రోజుకి. దేవుని స్తోత్రం. అలాంటి జీవితాన్ని జీవించాలి. అల్లుడు వచ్చాడు బాగోదు, మాంసం పెట్టాలి. ఏం బాగుంటుంది? ఏం పర్వాలేదు. అల్లుడికి మాంసం పెట్టి అల్లుడి పేరుతో మనం 1/2 కేజీ తినొద్దు. అందరం కలిసి పప్పుచారు పోసుకుని తిందాం, చారు పోసుకుని తిందాం ఎప్పుడైనా, వారానికో 2 వారాలకో నెలకో కదండి. పూర్వం అమ్మాయి పెళ్లి చేసి ఊరేసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అమ్మాయి పెళ్లి చేసి చచ్చిపోయేవారు ఇదివరకు. కాబట్టి దురాశ విడిచిపెట్టి పరలోకం వెళ్దాం, ఇక్కడ గడిపేద్దాం. పరలోకం వెళ్దాం, ఇక్కడ గడిపేద్దాం. ఎలా గడిపేద్దాం? ఎంతుందో అంతలో గడిపేద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతుందో అంతలో. అప్పు చేయొద్దు, వేషాలకు పోవద్దు, భేషజాలకు పోవద్దు, గొప్పలకు పోవద్దు. గడిపేద్దాం. నేను కాదు, దేవుడు చెప్తున్నాడు. మహాదేవుడు మన రక్షకుడు. ఎవరండి? మహాదేవుడు మన రక్షకుడు. చెప్పాలి, మహాదేవుడు మన రక్షకుడు. మన రక్షకుడు ఎవరట? ఏదైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పాడు చేసుకున్న వారిని బాగు చేయడు దేవుడు. పాడు చేసుకుంటున్న వారిని దేవుడు బాగు చేయడు. నా మాట అర్థం చేసుకోండి. జాగ్రత్తగా ఉన్నవారినే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇచ్చిన దాన్ని నాతో చాలాసార్లు చెప్పాడు. ఇశ్రాయేలు, నువ్వు అక్కడ ఉన్నప్పుడు నీ చేతికి కోట్లు ఇచ్చాను, నాశనం చేసావు, సర్వనాశనం చేసేసావు. ఆ డబ్బంతా ఇష్టం వచ్చినట్టు చేసావు. కాబట్టి నీకు నేను 15 సంవత్సరాల పాటు రూపాయి ఇవ్వను అన్నాడు. దేవుళ్ళలోకి వచ్చాక 100, 50, 500, 200 ఇస్తా వచ్చాడు. ఏంటి ప్రభు అంటే, నీకు డబ్బులు ఇచ్చినప్పుడు ఏం చేసావు? నువ్వు ఇష్టం వచ్చినట్టు పాడు చేస్తావు. ఇప్పుడు ఇవ్వను. నీకు డబ్బు విలువ తెలిసాక ఇస్తాను అన్నాడు. నాకు డబ్బు విలువ తెలిసాక నేను లెక్క పెట్టలేనంత ఇవ్వటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. మీకు ఇవ్వడం, మీరు పాడు చేసుకుంటున్నారు. మీరు ఎవరికో ఇచ్చేసి నాశనం చేసేసుకుంటున్నారు. మీరు వడ్డీలకు ఆశపడుతున్నారు. యాజ్ ఫర్ బైబిల్ వడ్డీ వ్యాపారం నిషిద్ధం. వడ్డీ వ్యాపారం చేసేవారిని దేవుడు పరలోకానికి రానివ్వడు. అంటే కేవలం వడ్డీ వ్యాపారం మీద బతికేవారిని దేవుడు ఒప్పుకోడు. కష్టపడి జీవించాలి, వడ్డీ వ్యాపారాలు చేయకూడదు. ఒకవేళ మీ దగ్గర బాగా డబ్బు ఎక్కువ ఉంటే న్యాయమైన గవర్నమెంట్లో కానీ న్యాయమైన చోట కానీ పెట్టుకోవాలి. అస్తమానం వడ్డీ వ్యాపారాలు చేసి వడ్డీ మీద బతకాలనుకునే వాళ్ళని దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనే ఆశీర్వదించడం. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం
వింటున్నారా? వడ్డీ వ్యాపారస్తులకు ఏముంటుంది? దురాశ. ఈ 1,00,000 2 ఏళ్ళకి 2 అవ్వాలి, 4 ఏళ్ళకి 8 అవ్వాలి, 16 ఏళ్ళకి 23, 20, 32 అయిపోవాలి. ఇది దురాశ. ఇది మంచిది కాదు. దేవుడు నీకు ఇచ్చిన దాంతో తృప్తిగా ఉండు. ఇంకొకటి బైబిల్లో ఉంది, నేడు మా అనుదినాహారం మాకు అనుగ్రహించు. దేవుడు యథార్థంగా ఉన్నవారికి బ్రతికున్నంత కాలం వాళ్ళ ఆహారం వాళ్ళకి అనుగ్రహిస్తానని చెప్పాడు. హల్లెలూయా. అంతకన్నా ఆశ మనకొద్దు. దేవుడిచ్చే సంతోషిద్దాం, కానీ దేవుడిచ్చాడని పాడు చేయొద్దు. దేవుడిస్తున్నాడు కదా అని పాడు చేయొద్దు. నువ్వు 2,000తో బతుకుతూ నేర్చుకున్నప్పుడు 10,000 వచ్చినప్పుడు 10,000 ఖర్చు పెట్టేయద్దు. ఆ 2,000తో బతికి 8,000 దాచుకో. అలాగా ఆశీర్వదింపబడతాం. ఎప్పుడు ఇలా చూసుకుంటూ బ్రతికే బతుకు దేవుడిచ్చిన బ్రతుకు కాదు. అది దేవుని స్తోత్రం. ఎప్పుడు ఎవరో ఒకరి వైపు చూస్తున్న జీవితం దేవుడిచ్చిన జీవితం కాదు. మనం ఎప్పుడు ఎవరి వైపు చూస్తూ బ్రతకాలి? దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. ఇలాగ చాలామంది నష్టపోయారు ధనాపేక్షతో. యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ. అంటే ఎప్పుడు నువ్వు ఎదురు చూడవలసింది ఏంటి? ఆకాశం మారిపోయింది, యేసు వచ్చేస్తున్నాడా? భూకంపం వచ్చిందంట, యేసు వచ్చేస్తున్నాడా? భారీ వర్షం వచ్చేస్తుంది, యేసు వచ్చేస్తున్నాడా? సాతాను పాతాళంలో మీటింగ్ పెట్టాడంట. దినకరణ గారు చెప్పారు. సాతాను మీటింగ్ పెట్టాడంట. వింటున్నారా? ఎలా మోసం చేయాలి విశ్వాసుల్ని. ఒక సాతానులో ఒక దెయ్యం లేచి అందంట, అదే యేసు ప్రభు ఉత్తితే దేవుడు కాదని చెప్తాను. ఏడుసారి కూర్చో అన్నాడంట. అపవాది అందంట, అది ఎవరు నమ్మరు అందంట. రెండో దెయ్యం లేచి, ఉత్తిదే యేసు ప్రభు దేవుని పక్కన లేడు, ఆయన 3వ రోజున లేగలేదని చెప్తాను. ఏడుసో నోర్మి, అది ఎవరు నమ్మరు అన్నాడంట. ఈ దెయ్యాలు రకరకాలుగా చెప్తున్నాయి ఎలాగ విశ్వాసాన్ని పాడు చేయగలం. చివరకు ఒక దెయ్యం, తెలివైన దెయ్యం, దెయ్యాల్లో చాలా రకాల దెయ్యాలు ఉంటాయి. బైబిల్లో దెయ్యాల్లో మంచి దెయ్యాలని కూడా రాసి ఉన్నాయి. ఏం రాసింది? మంచి దెయ్యాలు, చెడ్డ దెయ్యాలు. తనకంటే చెడ్డవైన 7 దెయ్యములను తీసుకొచ్చును. అంటే దెయ్యాల్లో కూడా మంచి చెడ్డయే. మరీ అంత అలాగే ఏడిపించక పిల్లనే బాధపడిపోతుంది అంటది ఒక దెయ్యం. లేదు నేను ఆడిస్తానంటది ఇంకో దెయ్యం. దానికి మైండ్ లేకుండా చేసేకి ఓ రోజు వెళ్తుంది, ఓ రోజు ఆగిపోతుంది, పిచ్చెక్కిపోతుంది దానికి. దాన్ని అలాగే ఏడిపించుకుంటది ఒక దెయ్యం. ఈ అటు ఇటు ఉండేవాళ్ళు అందరూ దెయ్యాల చేత ఏడిపించబడేవాళ్ళే. ఓ రోజున అంటది, దేవుడు తప్ప నాకెవరు లేరంటది. ఓ రోజు అంటది, నేను బతకటం అనవసరం అంటది. ఇది ఎవరో తెలుసా? ఎవరో దెయ్యం పట్టేసింది దీనికి. చచ్చిపోతానంటది. నేను చచ్చిపోతానని వాళ్ళు అందరూ దెయ్యం పట్టిన వాళ్ళే. తెలుసా మీకు? ఎక్కడికో వెళ్ళమోయి, ఎవరింటికో వెళ్ళిపోయేది కూడా దెయ్యం పట్టింది. వీళ్ళింటికి కానీ ప్రార్థన కానీ బయలుదేరుతుంది, ఎలా తిరిగి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎవరి చేత నడిపించబడుతుంది అది? చెప్పు, ఎవరి చేత? దెయ్యం చేత. ఈ మంచి దెయ్యం అంటది, పోన్లే పాపం 2 రోజుల నుంచి ప్రార్థనకి వెళ్తలేదు, దాన్ని వదిలేయే అంటది. ఈ చెడ్డ దెయ్యం అంటది, నేను వదలను దాన్ని. అది రాత్రంతా వాట్సాప్ ఎందుకు చూసింది? బూతు బొమ్మలో, అందుకే దాన్ని వదలను నేను. రాత్రంతా భయంకరమైన బొమ్మలు చూసింది సెల్లో. వాళ్ళ అమ్మేమో చదువుకుంటుంది అనుకుంటుంది, ఇదేమో బూతు బొమ్మలు చూస్తుంది. దాన్ని నేను వదలను. పోన్లేవే పాపం వయసులో ఉంది, ఏదో చూసింది, అబ్బే నేను వదలను అంటుంది. మంచిదేమేమో వదలమంటుంది, చెడ్డదేమేమో వదలనంటుంది. అసలు ఈ దెయ్యాలు కూడా మనకి ఎందుకండి? మనం ఎవరి పిల్లలం? దెయ్యాలు ఎందుకు వచ్చినాయి మన దగ్గరికి?
అదే ఇక్కడ రాయబడింది చూడండి. యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవారి దగ్గరికి ఏమి రావు? చెప్పండి, దెయ్యాలు రావు. హల్లెలూయా. యేసు వస్తాడు, నేను యేసు దగ్గరికి వెళ్ళిపోతాను అనేవారి దగ్గరికి దెయ్యము రాదు. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తేసు అనేవారి దగ్గరికి దెయ్యము రాదు. కాబట్టి చివరికి ఒక దెయ్యం లేచి అందట, అద్భుతమైన తెలివైన దెయ్యం అందట, యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభు తండ్రి దగ్గర ఉన్నాడు, యేసు ప్రభు రాజ్యం వస్తుంది, యేసు ప్రభు వస్తాడు, కానీ ఈరోజు రాడని చెప్తాం. వింటున్నారా? ఏం చెప్తుందంటది? ఈరోజు రాడు. అపవాదన్నాడంట, భేష్, వెరీ గుడ్, నువ్వే తెలివైన దెయ్యం వెళ్ళు అన్నాడంట. కాబట్టి మన వాళ్ళు అందరూ కూడా ఇవాళ చూస్తాను, ఇవాళ తాగుతాను, పొద్దున్నే లెగుతాను కదా, ఇవాళకి దెబ్బలాడతాను, ఇవాళకి డబ్బులు లెక్కెట్టుకుంటాను, ఇవాళకి పడుకుంటాను, ఇవాళకి ఏదో చేస్తాను, రేపటి నుంచి దేవుడు చెప్పినట్టే వింటాను అనే వాళ్ళందరూ కూడా తెలివైన దెయ్యాలు పట్టేసిన వాళ్ళు. హల్లెలూయా. అర్థమైంది మీకు? మీలో ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు? రేపటి నుంచి ప్రార్థన చేసుకుంటాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? రేపటి నుంచి చూడండి నేనేమవుతాను అంటాడు, గోడ మీద రాసుకుంటామే. రేపు ఏం అవ్వడం, ఇంతకన్నా దారుణంగా ఉంటాడు రేపు పొద్దున్న. ఇవాళ 6ంటికి లేచాడు, రేపు 7ంటికి లేస్తాడు, ఎల్లుండి 8ంటికి లేస్తాడు, తర్వాత 10ంటికి లేస్తాడు, తర్వాత అసలు లేగడం. అంతకన్నా చేసేది ఏమీ లేదు. కాబట్టి ఈ రోజే యేసు వస్తాడు. హల్లెలూయా. ఏ రోజు? ఈరోజు. అందుకే బైబిల్, ఇదిగో ఇప్పుడే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. హల్లెలూయా. నువ్వు మార్పు చెందాలంటే ఎప్పుడు మార్పు చెందాలి? ఈరోజే, ఇప్పుడే. ఇంకా చూడండి, రేపటి నుంచి అనే మాట దెయ్యం మాట. రేపటి నుంచి అనే మాట ఎవరిదే చెప్పండి? దెయ్యం మాట. అందుకే ఈరోజు మధ్యాహ్నం అందరి చేత చెప్పించాం, నేను ఇంకా పాపం చేయ. ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో, అందరూ చెప్పండి, స్వస్థ బుద్ధితో, చెప్పు, నీతితో, భక్తితో బ్రతకాలి. ఈ మూడిట్లతోటి బ్రతకాలి మనం. అందరూ మళ్ళీ వరుసగా చెప్పండి. స్వస్థ బుద్ధి, నెక్స్ట్ నీతి, భక్తి. ఈ మూడే ఉండాలి క్రైస్తవ జీవితంలో. ఈ మూడే, ఈ మూడికి మించి ఏది ఉన్నా నాశనం అయిపోతాం. జాగ్రత్తగా చెప్తాం. స్వస్థ బుద్ధి అంటే మారు మనసు. చెప్పండి, ఏ మనసు? ఎవరి మనసు? యేసుక్రీస్తునకు కలిగిన మనసు మొదటిది. నీతి, దేవుని నీతి. చెప్పండి, దేవుని నీతి. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని, దేవుని నీతి. 3 భక్తి. చెప్పండి, భక్తి అంటే విశ్వాసము. భక్తి అంటే విశ్వాసము. ఎలాంటి విశ్వాసము? ఎలాంటి విశ్వాసము? కొండలు కదిలించేటంత విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం, భక్తి, నీతి కదా, మారు మనసు. హల్లెలూయా. ఈ మూడిటితోటి మనం జీవించాలట. ఈ 3 లక్షణాలు మనలో ఉండాలట. బాగా గుర్తుపెట్టుకోండి. దయామయ మా యేసయ్యా,
మా స్తుతులనందుకో దయామయ నా యేసయ్యా నా స్తుతులనందుకో దయామయ నా యేసయ్యా నా స్తుతులనందుకో దేవుని స్తోత్రం. మనోడు తాళం వేరు, మన పాట వేరు కదా. తాళం, దాని పేరు తాళం. చెప్పాను చాలాసార్లు నీకు కదా. త్రిపుట తాళం, కండకత్తి తాళం కదా. ఆ తాళం నీ గురించి తాళం మార్చి పాడదాం అనుకుంటున్నాను. దయామయ మాయేసయ్యా స్తుతులనందుకో దయామయ మాయేసయ్యా పాపపు మలినందుకో పాపపు మలినందుకో నల్లని మనందుకో మలినమైన బ్రతుకుతో నలిగి కుములు చుండగా విలువగుని రక్తంతో విలువగుని రక్తంతో వెలిగించినావుగా దయామయ మాయేసయ్యా దయామయ మాయేసయ్యా ప్రాణము ఇచ్చినట్టివో గొర్రెలా కాపరి మృతిని గెలిచినట్టివో గొర్రెలా కాపరి పరమ భాగ్యము నొసగిన ప్రధాన కాపరి దయామయ మాయేసయ్యా దయామయ యేసయ్యా ప్రాణప్రియుడు యేషువా నీవు ఎప్పుడు తిరిగి వలతువో మధ్య దేహం నందునా మూల్గుచుంటివో ప్రభో త్వరగా వచ్చి మమ్ము నీదు దరికి చేర్చుకో. దేవుని స్తోత్రం. కాబట్టి ఎప్పుడు యేసు ప్రభు రాకడ మీద ఉండాలంట మన ఆలోచన. ఏమే రేపు ఏముండుతావండి, ఉండండి ప్రభువు చేస్తారేమో అనాలి. అలాంటి హృదయాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఏమండి ఎంతకాలం ఉంటామండి ఇక్కడ? ఎందుకండి అప్పులు, ఎందుకండి మోసాలు, ఎందుకండి అబద్ధాలు, ఎందుకు వ్యభిచారాలు, ఎందుకు తాగుడు? ఎంతకాలం ఉంటామండి ఇక్కడ? మనం వెళ్ళిపోవాలి కదండి. దేవుడు రాజ్యం వచ్చేస్తుంది కదండి. ఈ మోసాలు ఎందుకండి? ఈ అబద్ధాలు ఎందుకండి? ఈ వేషాలు ఎందుకండి? పైకి మనసులో ప్రేమ లేకుండా ప్రేమ ఉన్నట్టు నటించటాలు ఎందుకండి? ఇవన్నీ అవసరం అండి. ఇది వద్దు అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మనందరికీ తెలుసు అందరం వెళ్ళిపోతామని. వెళ్ళిపోయిన తర్వాత మన పేరు మిగిలిపోవాలి. ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని తినలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, ఏ తప్పు చేయలేదు. దానివల్ల నీ తర్వాత తరానికి మేలు జరుగుతుంది, నువ్వు పరలోకం వెళ్తావు. హల్లెలూయా. చూసారా, తప్పు చేయకండి. కాబట్టి సమస్తమైన దుర్నీతి నుండి విమోచించి మనల్ని ఏం చేశాడు దేవుడు? అసలు మనలో దుష్టత్వం అనేది లేకుండా పూర్తిగా విడుదల చేశాడు. హల్లెలూయా. సత్క్రియల యందు ఆసక్తి. ఈ రోజు నుంచి మీరు బ్రతుకున్నంతకాలం వాక్యం చెప్తుంది, మంచి పనే చేయాలి. చెప్పండి,
చెప్పాలి. బ్రతుకున్నంతకాలం ఏ పని చేయాలి? మంచి పని. చెప్పాలి. మంచి పని అంటే అర్థం తెలుసా? దేవుడి చేత అంగీకరించబడిన పనే చేయాలి. చెప్పండి. దేవుడు అంగీకరించిన పని మంచి పని. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని. చెప్పండి. యేసు ప్రభు ఎవరి కోసం నిన్ను ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడట? ఆయన కోసం. హల్లెలూయా. నిన్ను ఎవరు కొనుక్కున్నారు? ఎవరి కోసం? ఆయన రాజ్యం కోసం. ఆయన కోసం నిన్ను కొనుక్కున్నాడు. అంటే నువ్వు ఎవరి సొత్తు? చెప్పాలి. నువ్వు ఎవరు పెళ్ళానువో ఎవరు పిల్లవో అయి తర్వాత మీరు అలాంటివి చూడకండి. మొదట నేను దేవుని సొత్తు. చెప్పండి. ఒక భర్త పాపం చేయమంటే ఆ భర్తతో చెప్పాలి, నువ్వు నాకు భర్తవే కానీ నన్ను కొనుక్కున్న యేసు ప్రకారం నేను అబద్ధం ఆడను, అలాంటి పని చేయను. ఏమే నువ్వు అబద్ధం ఆడే నేను ఆడను. పిల్లలు అంతే, పెద్దవాళ్ళు అంతే, అందరూ అంతే. ఎందుకంటే నేను దేవుని సొత్తు. హల్లెలూయా. తర్వాత నీ పెళ్ళం కావచ్చు, తర్వాత నీ మొగుడిని కావచ్చు, తర్వాత నీ పిల్లవాడిని పిల్లని కావచ్చు, కానీ దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకమైన పని నేను చెయ్యను. ఏలయనగా నన్ను దేవుడు కొనుక్కున్నాడు. హల్లెలూయా. మీరు దేవుడు లోకానికి వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళ మాటలు, ఈదుల వాళ్ళ మాటలు విని నాశనం అయిపోకండి. మంచి మాట అయితే వినండి, చెడ్డ మాట అయితే వినకండి. దేవుడు చెప్పినట్టుగా మంచి పనులు చేస్తూ పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే సమర్పించుకున్నాడు. హల్లెలూయా. మన కోసం ప్రాణము, రక్తము, దేహము అన్నీ అప్పగించేశాడు. చాలామంది నవ్వారు ఆయన చూసి, హేళన చేశారు. దేవుడు అయితే ఎందుకు ఏలాడుతున్నావు? దేవుడు అయితే ఆ బట్టలు లేకుండా ఏలాడుతున్నావు ఏంటి? ఎంత హేళన చేసినా, ఎంత బాధ పెట్టినా సహించాడు నీ కోసం, నా కోసం. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు దేవుణ్ణి బాధ పెట్టే పని చేయకూడదు. చెప్పండి. మనుషులు బాధపడినా పర్వాలేదు, దేవుణ్ణి బాధ పెట్టకూడదు. వీటిని గూర్చి బోధించు మాకు చెప్తున్నాడు. మళ్ళీ మాకు చెప్తున్నాడు, సేవకులట ఇదే బోధించాలట, హెచ్చరించాలంట, దుర్బోధను ఖండించాలంట, ధృవీకరింపకుండా బోధించు. నిజమైన బోధకుడు, నిజమైన సేవకుడు ఇయే బోధించాలి. అస్తమానం కథలు, కల్పన కథలు, లేనిపోని మాటలు బోధించకూడదు. బైబిల్ సత్యాన్ని ఉన్నట్టు బోధించాలి. మిమ్మల్ని మార్చాలి, మిమ్మల్ని ఖండించాలి, మీకు బుద్ధి చెప్పాలి. నాకు తెలుసు కొంతమంది నేను ఏదైనా అన్నప్పుడు బాధపడవచ్చు. బాధపడినా నష్టం ఏమీ లేదు, మారితే చాలు. హల్లెలూయా. నేను బాధ పెట్టాల్సిన పని వాక్యాన్ని బట్టే తప్ప నా సొంత బట్టి కాదు. కాబట్టి మీరందరూ అంత చక్కగా జీవించినప్పుడు మీ కార్యాలన్నీ దేవుడు నెరవేరుస్తాడు. మరి ఈ అమ్మాయికి కార్యం ఎందుకు నెరవేరుస్తాడు? ఆ అమ్మాయి హృదయం, ఆ అబ్బాయి హృదయం దేవుడి వైపు తిరగటం కోసం కార్యం చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడి వైపుకి తిరిగి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి మీరు అనుగ్రహించిన స్వార్థ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మేము అలాంటి పరిశుద్ధ జీవితాన్ని కలిగి యథార్థముగా ఉండే కృప అనుగ్రహించమని, తప్పక ఈ కుటుంబాన్ని దర్శించి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. రేపు 12 గంటలకే మీరు ఆరాధనలో ఉండాలి. తొందరగా వచ్చేయండి, లేట్ చేస్తున్నారు. మంచిది.